సుడాన్ ప్రజలని దారుణంగా చంపేస్తున్నారు. సుడాన్ కి ఇలాంటి పరిస్థితి రావడానికి ఇద్దరు వ్యక్తులు కారణం. నిజానికి వాళ్ళు సుడాన్ యొక్క చీఫ్ జనరల్స్. ఒకరు అబ్దుల్ ఫతే ఉల్ బర్మా, అతను సుడాన్ యొక్క ఆర్మీ చీఫ్. అండ్ ఇంకొకరు మహమ్మద్ ఆమ్దేన్ దుంగాలో, అతను RSF అంటే ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ యొక్క చీఫ్. ఇద్దరు కలిసి ఉంటూ ఆ దేశం యొక్క డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తూ ఉండేవారు. కానీ ఇద్దరిలో కలిగిన అధికారం యొక్క ఆశ వల్ల ఇద్దరు శత్రువుల్లా మారిపోవడానికి కారణమైంది. అండ్ ఆ రోజు నుంచి సుడాన్ లో ప్రజల ప్రాణాలు చీమల్లా నలిగిపోతున్నాయి. అల్ఫసర్ అనే ఒక సిటీలో నీళ్లు లేవు, భోజనం లేదు. పిల్లలు ఆకలితో ఏడుస్తూ ప్రాణాలని వదిలేస్తున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు బాంబ్స్ ఇంకా గన్స్ నుంచి వచ్చే బుల్లెట్స్ ఒక దాడి నుంచి బ్రతకడానికి ప్రయత్నిస్తున్నారు. దారుణం ఏంటంటే ప్రజలు ఉంటున్న ఇళ్లలో బ్రతికి ఉండంగానే వాళ్ళని అగ్గిపెట్టేస్తున్నారు. హాస్పిటల్స్, స్కూల్స్ ఇంకా మస్జిద్లు ఏవి అందుబాటులో లేవు. వాళ్ళతో చాలా దారుణం జరుగుతుంది. RSF మొత్తాన్ని ఆక్రమించి ధ్వంసాన్ని సృష్టిస్తుంది. అయితే ప్రపంచం మొత్తం చూస్తున్నా ఎవరు ఏమనట్లేదు. అల్ఫసర్ సిటీ ఇంకేం లేదు. నార్మల్ గా డబ్బు, బంగారం, ఆస్తులని తీసుకుంటున్నట్టు మనుషుల ప్రాణాలని వాళ్ళ నుంచి బలవంతంగా తీసుకునే పరిస్థితి వచ్చేసింది. మీరు యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూడొచ్చు. సుడాన్ యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది.